సో ఇలా చూసేస్తే చాలు కదండి మరి రంప వాటర్ ఫాల్స్. ఎవరు రాకండి సాహసం చేసి. లేడీస్ రైస్ ఎంత పడుతుంది దీంట్లో? హాఫ్ కేజీ పడుతుందా? హాఫ్ కేజీ రైస్. ఫైనల్గా వచ్చేసాను అనుకుంటున్నాను, ఎందుకంటే వాటర్ సౌండ్ చాలా దగ్గర నుంచి వినిపిస్తుంది ఇక్కడ నుంచి. మనకైతే ఇక్కడ వెళ్ళేటప్పుడు దారిలో అయితే చాలా మంచి మంచి వ్యూస్, లొకేషన్స్ అయితే చాలా మంచి. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం అయితే మారేడుమిల్లికి అయితే వచ్చేసామండి. మారేడుమిల్లి ఎక్కడో విన్నట్టుంది కదా పేరు. అవునండి, పుష్ప సినిమాలో అయితే వినుంటారు అనుకుంటాను నేనైతే. సో అవును, మీరు విన్నది నిజమే. పుష్ప సినిమాలో చూపించిన ఫారెస్ట్ అయితే నేనైతే ఈరోజు మీకు కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నా. అంటే ఇక్కడ సినిమా షూటింగ్ జరిగింది కదా, అప్పటి నుంచి అయితే మారేడుమిల్లి అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ అల్లరి నరేష్ కూడా ఒక మూవీ అయితే చేశారు కదా. సో ఆ మారేడుమిల్లే మనం అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలా మంచి ప్రదేశం అండి. ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే మీకు మ్యాప్ కనిపిస్తుంది కదా. సో నేను ఈ మ్యాప్ ఫోటో అయితే వేస్తాను. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఒక్కదాన్నే కాబట్టి నేను అయినంత అయితే నేనైతే కవర్ చేస్తానన్నమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన మొహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, హైప్ ఇచ్చేసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు అయితే మనకు లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉందండి. మొత్తం నేచరే చూస్తున్నారు కదా. ఇదేదో అంటారు కదా, మేము గోదావరిలోమండి అన్నట్టు ఈ గోదావరి సైడ్ అయితే చూడడానికి అయితే చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. అయినా కానీ ఇక్కడైతే వేడితో అయితే ఒక్క నిమిషం కూడా ఉండలేమండి మనలాంటి వాళ్ళు అయితే. ఎందుకంటే మన ఆంధ్ర సైడ్ అయితే అంటే మన మదనపల్లి సైడ్ అయితే చాలా క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి మనమైతే ఇటు సైడ్ అయితే ఉండలేము. అయినా కానీ వ్యూస్, లొకేషన్స్ చాలా మంచిగా ఉన్నాయి. పుష్ప సినిమాలో ఇవన్నీ చూసే ఉంటారు మీరు. ఇక్కడంతా మొత్తం షూటింగ్సే జరిగాయంటండి. ఈ ప్లేస్ మొత్తం అంటే ఈ ఫారెస్ట్ ఏరియా కదా, మొత్తం ఫారెస్టే చూపించారు కాబట్టి ఈ ప్లేస్ మొత్తము షూటింగ్ చేసిండేదే. మనం ఇక్కడ రావడానికి మనకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. గోకావరం నుంచి ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రాజమండ్రి నుంచి డైరెక్ట్గా బస్సులు ఉన్నాయి. అలాగే టూర్ ప్లాన్ వేసుకుంటే 2 డేస్కి అయితే మనకు 4500 అంట. ఇలాంటివన్నీ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. రంప వాటర్ ఫాల్స్, మారేడుమిల్లి అయితే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరైతే మనము విజిట్ చేయొచ్చు. వేరేది ఏదైనా విజిట్ చేయాలంటే ట్రెక్కింగ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట. మనమైతే ఈరోజు ఈ రెండు అయితే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఈ రౌండ్ అయితే జంక్షన్ చూస్తున్నారా. మనమైతే రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు అయితే మనం ఆ రోడ్ అయితే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే అలాగే మనమైతే మారేడుమిల్లి వరకు అయితే చేరుకోవచ్చు అనమాట. అలాగే ఆ రోడ్డు తెలంగాణ వరకు వెళ్తుందంట, భద్రాచలము, ఇంకొచ్చేసి ఛత్తీస్గఢ్, హైదరాబాద్ మొత్తం అయితే ఆ రోడ్ వెళ్తుంది. ఇంకా మనకు ఇక్కడి నుంచి అయితే లంబాసింగి అండి, మనకు సినిమాలో చూపించారనమాట లంబాసింగి కొండ పైన. సో అక్కడైతే ఆటోలు ఎక్కువంట, 2 వీలర్స్ వెళ్తుంటాయి, కార్స్ అయితే వెళ్తుంటాయంట. చాలా ఘాట్ ఉందంట. ఇంకా వాన వచ్చింది, వాన వస్తే కొంచెం డేంజర్ అయినంట ఆ రోడ్ అయితే. ఇక్కడి నుంచి అయితే లంబాసింగి 134 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. మనకైతే ఇక్కడ వెళ్ళేటప్పుడు దారిలో అయితే చాలా మంచి మంచి వ్యూస్, లొకేషన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయండి. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత అయితే మనకు రంప వాటర్ ఫాల్స్ అయితే వస్తుందట. సో ఈ బ్రిడ్జ్ అయితే ఒక్కసారి అయితే చూడండి. సో నా బ్యాక్ సైడ్ ఉంది కదా, మనం ముందుకెళ్ళి అయితే చూద్దాము ఎలా ఉంది ఏమి అనేసి. బ్రిడ్జ్ అయితే బండ్లు అయితే జై 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 అని వస్తున్నాయండి. చాలా కేర్గా అయితే వెళ్ళాలన్నమాట. ఫుల్ ఫాస్ట్గా అయితే వస్తున్నాయి. ఈరోజు అయితే వర్షం పడింది, మామూలుగా అయితే ఎండ ఉంటుందంట. ఇక్కడ చూడండి ఒకసారి బ్రిడ్జ్, వాటర్ అయితే బాగా ఫ్లో అవుతున్నాయి. చాలా పెద్దగా ఉంది ఇదైతే బ్రిడ్జ్. అలాగే మనకు అక్కడ కొండల దగ్గర నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది చూడండి. సో ఈ సైడ్ నుంచి వస్తుంది, ఆ సైడ్ నుంచి వస్తుంది. అమర ప్రేమికులు అయితే రెచ్చిపోయారు చూడండి. అక్కడ లలిత, రవి ఏదేదో రాసేసారనమాట. చదివేసేయండి, కామెంట్స్ పెట్టేసేయండి. పుష్ప ఫారెస్ట్ అయితే చూసేయండి ఒకసారి ఎలా ఉందో. వ్యూ అయితే వేరే లెవెల్లో అయితే ఉందండి బాబోయ్. మనం ఇప్పుడైతే రంప వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అయితే లొకేషన్ ఇది. ఎటు చూసినా సేమ్ టు సేమ్ లొకేషన్, సేమ్ టు సేమ్ ఫారెస్ట్ అండి. చూస్తున్నారా, వ్యూ అయితే చాలా బాగుంది. ఇలాంటి నేచర్స్ చూడాలండి. అది మనం ఎక్కడెక్కడో తిరిగి పార్కులంట, పబ్బులంట ఇలాంటివి తిరగడం కంటే ఇలా అయితే చూస్తే చాలా బాగుంటుంది. నేచర్ చూడాలంటే మారేడుమిల్లికి అయితే రావాల్సిందేనండి. మంచి ప్లేసెస్. అక్కడ చూడండి కొండపైన చెట్లు ఎంతెంత పొడవు ఉన్నాయంటే అంత పొడవు ఉన్నాయి. కానీ ఇక్కడ పైకి ఎక్కడానికైతే సాధ్యం లేదంట. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళేసి చూసా. సో ఇప్పుడైతే మనం రంప వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే మనము 300 మీటర్స్ అయితే వెళ్ళాలంట. ఇక్కడైతే మనకు చాలా మంచిగా ఉంది ప్లేస్ అయితే, పార్కింగ్ కూడా ఉంది. ఇంకా లోపలికి అయితే మెట్లు అయితే ఎక్కేసి వెళ్ళాలి, స్టెప్స్ అయితే ఉన్నాయి. సరే అండి, అయితే ఇప్పుడు మనం వాకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. కాలు జారుతుందో చెయ్యి జారుతుందో చెప్పలేమన్నమాట. మొత్తం స్టెప్సే ఉన్నాయంట. టోటల్ మనకు 300 మీటర్స్ అయితే దూరం ఉంది. అంటే స్టెప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే 1/2 కిలోమీటర్స్ అనేసి చెప్తున్నారు. మొత్తం ఫారెస్ట్ చూస్తున్నారా.
వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుందంట లోపల. చూద్దాం ఎలా ఉంటుంది ఏమి అనేసి. ఈరోజు వాన పడడం వల్ల ఇక్కడైతే కూల్ అయితే చాలా బాగుంది. మనకు తలకోన ఉన్నట్టే ఉంది సేమ్ చూడ్డానికి. దానికి మించి కూడా ఉంది, తలకోన కంటే కూడా మించి ఉంది. ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంది తలకోన కంటే. చాలా రోజుల తర్వాత నేను మా ఆయన గారు అయితే ఇద్దరం కలిసి అయితే వాక్ చేస్తున్నాము. వద్దన్నా నేను, అంటే అక్కడ లేడీస్ సింగిల్గా వెళ్ళడానికి కొంచెం డేంజర్ ప్లేసు, అందుకనేసి నేను వస్తాను కదా అనేసి వస్తున్నారు కదండి. అవుతుందా? అవుతుందంటున్నారు, ఏమవుతుందో చూద్దాం. ఇంకా 300 మీటర్స్ అంటే నాకు తెలిసి ఒక 150 స్టెప్స్ పైనే ఉంటాయి కదండి. అక్కడక్కడ ఆగేసి వెళ్ళిపోదాము. మొత్తం అయితే వాటర్ ఫాల్ అయితే విజిట్ చేసుకొని వచ్చేద్దాం. వెళ్తుంటే దారి పొడవునా ఇలాగే వాటర్స్ ఉన్నాయండి. వాటర్ సౌండ్ అదైతే ఖతం కావడం లేదు. ఓ మై గాడ్, ఇంకా అలా హాఫ్ అన్ అవర్ నుంచి అయితే వస్తున్నాము నడుచుకుంటూ, అయినా కానీ వాటర్ ఫాల్స్ అనేది రాలేదు. చాలా బాగుంది. మీరు ఇంట్లో ఉండి చూసేసేయండి చాలు, కానీ ఇంత దూరం ఏం రాకండి, వచ్చి ఈ సాహసం చేయకండి. చాలా కష్టంగా ఉంది. అతి సాహసమైన కష్టాలు ఇప్పుడైతే చేయడం లేదండి బాబాయ్, చేయకూడదు కూడా, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓ మై గాడ్, గస్ వచ్చేస్తుంది. ఏమంటే వెళ్ళేదారిలో అక్కడక్కడ కూర్చోడానికి మనకైతే సిట్టింగ్స్ అయితే పెట్టారు, కూర్చోవచ్చు, వెళ్ళొచ్చు. ఫైనల్గా వచ్చేసాను అనుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ సౌండ్ చాలా దగ్గర నుంచి వినిపిస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ కూర్చోవడానికి చూడండి, బ్యాక్ సైడ్ మనకు హాస్లీ హిల్స్లో ఉంది కదా అంబ్రెలా టైపు, అలా అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ ఏదో చిన్న గుడి ఉన్నట్టుంది. వాటర్ ఫాల్స్ ఇక్కడే అనుకుంటా. జనాలు అయితే ఎవ్వరు కనిపించలేదండి. మామో ఈ స్టెప్స్ అయితే ఎక్కలేకున్నాము. చాలా హైట్ ఉన్నాయి అండ్ చాలా లెంత్ కూడా ఉన్నాయన్నమాట. ఓ మై గాడ్, బాగుంది. అంటే మళ్ళీ కిందకి దిగాలా? కిందకి దిగడానికి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి, అంటే వాటర్ లోపలికి వెళ్ళడానికి. చెమటలు చూడండి ఎలా పడుతున్నాయో, ఫుల్గా చెమటలు అయితే పడుతున్నాయి. అబ్బా, ఈ వాటర్ పడేది చూడడానికి ఇంత దూరం సాహసం చేసుకొని వచ్చానా నేను? ఏమీ లేదండి ఇక్కడ. మన తలకోన బెటర్ అండి బాబోయ్, ఇక్కడ ఏమీ లేదు. జస్ట్ కొండపై నుంచి కొద్దిగా వాటర్ పడుతుంది. మన మదనపల్లిలో కోళ్ళబెల్ల కూడా ఉంది ఇలాంటి వాటర్, చూపిస్తానుండండి. ఇదేనండి, చెప్పులు వదిలేద్దాం. గుడి ఏదో ఉంది ఇక్కడ. ఇదేనండి వాటర్ ఫాల్స్, చూస్తున్నారా? ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి 750 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను నేను. ఇక్కడ లోపల ఇక్కడ గుడి ఉంది. ఇదేనండి మారేడుమిల్లి రంప వాటర్ ఫాల్స్, చూస్తున్నారా ఎలా ఉందో? రంపంలాగా ఉందా? అనిపించిందా మీకు? రంపంలాగా అనిపించిందా రంప వాటర్ ఫాల్స్? సో అక్కడ నుంచి రాయి అయితే విరిగి పడింది, అందుకని రంపంలాగా కోసుకొచ్చింది అనేసి పెట్టారు. ఏమో దీనికైతే రంప అనేసి. రంప వాటర్ ఫాల్స్ అయితే ఫైనల్గా ఇలాగే ఉంది. చూసారు కదండి రంప వాటర్ ఫాల్స్. ఇదేనండి, నా మాట విని ఎవరు రాకండి. నా సాహసం మీరు ఎవరు చేయలేరు, ఎందుకంటే చాలా కష్టపైన అయితే వచ్చాను నేనే ఇక్కడ. సో సాహసం చేసే నేనే అలసిపోయానంటే మీరు నమ్మచ్చు ఇంకా. ఎందుకంటే చాలామంది మనం చూపించే లొకేషన్స్కి అయితే అదే పనిగా అయితే వెళ్తూ ఉంటారనమాట విజిట్ చేయడానికి. మీ అందరి కోసమేనండి నేను కష్టపడైతే వీడియోస్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్, వ్యూ అయితే. ఇక్కడ ఫొటోస్ అయితే వేరే లెవెల్లో వస్తాయి. కానీ ఇక్కడికి రాకండి, ఎందుకంటే చాలా కష్టపడాలి. చిన్నపిల్లలు అయితే, ఇంకా ముసలోళ్ళు, లేడీస్లు అయితే ఎక్కలేరు. నా మాట వినండి, నేను పెట్టే వీడియోస్ చేసేసేయండి. ఎలా ఉందో రంప వాటర్ ఫాల్స్ కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకా పైకి అయితే వెళ్ళాలంట. ఇటు అయితే ఇక్కడ చూడండి, రాళ్ళలో నుంచి అయితే ఎక్కి వెళ్ళాలి. నేనైతే వెళ్ళలేదండి, ఒకదాన్ని అంత సాహసం చేయలేను. మారేడుమిల్లికి అయితే వచ్చేసామండి. మారేడుమిల్లిలో అయితే క్యాంపింగ్స్ చేయాల్సిన ప్లేసెస్ అయితే చాలానే ఉన్నాయి. బట్ ఏమంటే నాకు తెలిసి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 రోజులైనా స్టే చేయాలి. ప్రతి ఒక్కరు చెప్పేది ఏమంటే ఒక్కరోజైనా స్టే చేయాలనేసి. లేదండి, ఇక్కడ నుంచి మనకు గుడిసె వెళ్ళాలంటేనే 52 కిలోమీటర్స్ ఉంది మనకు మారేడుమిల్లి నుంచి. సో ఇక్కడ నుంచి అయితే మనకు ట్రావెలింగ్స్ ఉంటాయన్నమాట, మళ్ళీ ప్యాకేజెస్ ఉంటుంది. అమౌంట్ అయితే చాలా ఖర్చు వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు మారేడుమిల్లి సర్కిల్ చూడండి, ఇది ఇలా లెఫ్ట్గా అయితే వెళ్ళాలి. ఇక్కడైతే బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ అయితే చాలా ఫేమస్. అవన్నీ అయితే చూద్దాం. మనం కూడా బ్యాంబో చికెన్ అయితే టేస్ట్ చేసేద్దాం ఇక్కడ ఎలా ఉంది ఏమి అనేసి. ప్రస్తుతం అయితే నేనైతే మారేడుమిల్లికి అయితే వచ్చేసాను.
అక్కడంతా వేశారు చూడండి, గుడిసే టూరిజం అంట. ఇంకొచ్చేసి మనకు ఇక్కడ డే మొత్తం అయితే మనకు ప్యాకేజెస్ అయితే ఉంటాయన్నమాట. భద్రాచలం ఇక్కడ నుంచి చాలా దగ్గర అండి, 117 కిలోమీటర్లు ఉంది భద్రాచలము. ఇక్కడ నుంచి హైదరాబాదు ఆకుమామిడి కోట అంట, రాజమహేంద్రవరం అంటే మనం వచ్చింది ఇప్పుడు అక్కడి నుంచే కాబట్టి రాజమహేంద్రవరం, రాజమండ్రి. ఇంకా ఫైనల్గా ఊరైతే ఏం పెద్దగా లేదు, ఇలానే ఉంది, మొత్తం చిన్న మనకు విలేజ్ మాదిరి ఉంది. ఈ విలేజ్కి ఇంత ఫేమస్ ఎందుకంటే అంతకుముందు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. పుష్ప మూవీ షూటింగ్ అయినప్పటి నుంచి అయితే చాలామంది అయితే ఇక్కడికైతే రావడం అయితే చాలా, ముందైతే ఇదంత ఫేమస్ లేదు. ఇంకా చాలా దూరం నుంచి అయితే వస్తున్నారు, ఓన్లీ స్టే చేయడానికి వస్తున్నారు. అంటే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కదా, చాలా బాగుంటుంది కాబట్టి ఈ ఫారెస్ట్ ఏరియా చూపించడానికి, చూడడానికి బాగుంటుంది. నేచర్ లవర్స్ అయితే చాలామంది ఉన్నారు, వాళ్ళైతే ఇక్కడికైతే వస్తున్నారు. బట్ మన ఆంధ్ర కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇక్కడ, మనకు హిందీ తెలుగు మొత్తం అయితే ఉంటుందన్నమాట. ఆ రంగా అయితే మనం ఇక్కడైతే మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఫేమస్ అంటే ఇంకా బ్యాంబో బిర్యానీ తినడానికే వచ్చామనుకోండి. ఇంకా మేమైతే ఇంకా ఎక్కడ వెళ్ళడానికి అయితే లేదు. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళలేను, ఆయన అయితే రాలేరు. చాలా వాకబుల్ చాలా ఉంటుంది. తక్కువ అంటే ఒక ప్లేస్ ఏదైనా విజిట్ చేయాలంటే 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఇలా అయితే ఉందన్నమాట మనకు విజిట్ చేయడానికి. ఇంకా వాకబుల్ అయితే ఈ వల్ల కాదు కాబట్టి మేమైతే జస్ట్ రాజమహేంద్రవరం నుంచి మనం ఎలా రావాలి, ఎక్కడికి రావాలి అనేసి ఈ వీడియో అయితే షూట్ చేసామన్నమాట. మీ అందరికీ తెలుస్తుంది సో ఎలా రావాలి అనేసి. ఎక్కడ చూసినా చికెన్ అండి, బ్యాంబో చికెన్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా అయితే బ్యాంబోస్ పెట్టేసి బిర్యానీ అయితే చేస్తున్నారు. బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్స్ అన్నీ ఇక్కడైతే ఫేమస్ అయితే ఇదే ఉంది. సో ఇక్కడ కూడా చూడండి బ్యాంబో చికెన్, శ్రీనివాస బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్స్ అన్నీ ప్రతి చోట ఇలాగే ఉన్నాయండి. మొత్తము టోటల్ ఎక్కడ చూసినా బ్యాంబోస్ బిర్యానీ ఉంది. హలో అక్క, హాయ్. ఎంత ఇది బ్యాంబో చికెనా బిర్యానీనా? ఇది రెండు ఉన్నాయి, చికెన్ ఉంది, బిర్యానీ ఉంది. చికెన్ అయితే ఎంత, బిర్యానీ అయితే ఎంత? చికెన్ అయితే ½ కేజీ 250, బిర్యానీ అయితే 350. బిర్యానీ అయితే బిర్యానీ ఇద్దరికి సరిపోతుంది. 350 బిర్యానీ ఇద్దరికి సరిపోతుంది. బాగా సేల్ అవుతుందా ఇక్కడ? అవునండి. ఇంతమంది పెట్టారు, అందరి దగ్గర తీసుకుంటారా? వస్తారా జనాలు? ఎప్పుడు ఎక్కువగా వస్తారు ఇక్కడ? శనివారం కూడా ఉంటుందా బ్యాంబో బిర్యానీ? డైలీ ఉంటుందా? అంటే శనివారం పెట్టరు కదా కొంతమంది, అడుగుతున్నా. పెడతారు, అందుకని సాటర్డే సండే అయితే ఎక్కువగా, ఇంకా హాలిడేస్ టైంలో అయితే ఫుల్గా వస్తారు. ఈ ప్లేస్లో వచ్చేసి మనకు ప్రకృతి అందాలతో పాటు ప్రకృతి మెడిసిన్స్ అండి. సో వనమూలికలు అనేవి చాలా అవసరం అంటారు కదా. ఇక్కడ ఈ ప్రదేశంలో జనాలందరూ హాస్పిటల్స్కి అయితే ఎక్కువగా నమ్ముకోరు, వాళ్ళైతే ఓన్గా వీళ్ళే న్యాచురల్గా అయితే మెడిసిన్స్ కూడా తయారు చేసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారా వాలి, ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తాను. వాలి సుగ్రీవ వనమూలిక సంరక్షణ ప్రదేశం అంట మారేడుమిల్లి. సో ఇక్కడైతే చూడండి ప్రకృతికి సిద్ధమైన వనమూలికలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నది. సో ఇక్కడ మొత్తం అయితే ఇలా ఉంది. ఇంకా ఇప్పుడైతే టికెట్ 20 రూపాయలు అంట. ఓపెన్ అయితే పెట్టేశారు, లోపలికి వెళ్ళడానికి ఎవరు లేరు టికెట్ తీసుకోవడానికి. ప్రస్తుతం ఇక్కడైతే వర్షం కారణంగా అయితే ప్రతి చోట అయితే క్లోజ్ అయితే చేసి పెట్టారు. ఈ ప్రదేశంలో అయితే మనకు మెడిసిన్స్ ప్లాంట్ అంటండి, మొత్తం టోటల్ అయితే ఈ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో మెడిసిన్ ప్లాంట్స్ ఇవి. దేంట్లో ఏ రోగానికి ముందు దొరుకుతుందో తెలీదు. జలతరంగి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాము. 50 రూపాయలు టికెట్ అంట లోపలికి. కానీ ఇక్కడైతే కలెక్టర్ ఆర్డర్ అయితే పెట్టారంట, క్లోజ్ చేసేసేయండి అనేసి. వానలు పడ్డాయి కదా, ఇక్కడ రాసింది చూడండి. జిల్లా కలెక్టర్ మరియు అటవీ శాఖ అధికారి డిఎఫ్ఓ గారి ఆదేశాల మేరకు ఇక్కడైతే క్లోజ్ చేసేసారు. లోపల వెళ్తే వాటర్ అయితే ఉంటుందంట, వాటర్ ఫాల్ అయితే ఉంది, చాలా బాగుంటుందంట పై లోపల. ఇక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది. వర్షాల కారణంగా అన్ని క్లోజ్ వెళ్ళండి అనేసి దొబ్బేస్తున్నారండి అందరూ ఇక్కడ. కానీ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. అంటే స్టే చేయడానికి రూమ్స్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. స్టే చేయడానికి రూమ్స్ అయితే వేయాలి. ఇదైతే భద్రాచలము, అలాగే మనకు హైదరాబాద్ హైవే కాబట్టి వెహికల్స్ అయితే భలే వస్తున్నాయి. అది కూడా డ్రైవింగ్ చాలా కేర్గా అయితే చేయాలన్నమాట. ఏదేమైనా జలతరంగి వాటర్ ఫాల్స్ అయితే ఇదేనండి. చూడండి మనకు వచ్చేసి మారేడుమిల్లి నుంచి 7 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది మెయిన్ రోడ్లోనే ఉంది. లెఫ్ట్ సైడ్లో మారేడుమిల్లి నుంచి మనం హైదరాబాద్ రోడ్ తీసుకుంటే కనుక జస్ట్ మనకు 7 కిలోమీటర్స్ దూరంలో హైవేలో వస్తుంది అనమాట. ఇంకొచ్చేసి ఇది క్లోజ్ ప్రస్తుతానికి. పైన అయితే ఇలా ఉంటుంది చూడండి, అక్కడ బోర్డులో కనిపిస్తుంది కదా జలాశయం, అలా అయితే ఉంటుందన్నమాట లోపల. కానీ చూద్దామంటే మనకు అదృష్టంలో లేదండి, ఏం చేస్తాం. టర్నింగ్ అయితే చాలా డేంజర్గా ఉంది. ఈ టర్నింగ్ అయితే చూడండి,
హారన్స్ వేస్తూ రావాలి, వేస్తూ వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళాలండి. సో ఫైనల్గా మనం జలతరంగి వాటర్ ఫాల్ అయితే మనం విజిట్ చేయలేకపోయాము. బ్యాడ్ లక్ అదేం చేయలేము. ఏదేమైనా మనం మారేడుమిల్లికి వస్తే చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. బట్ ఏమంటే చాలా ఎక్స్పెన్సివ్, మనీ అనేది చాలా అవుతుంది. మనం మదనపల్లి నుంచి రావాలంటే చాలా దూరం అవుతుంది కూడా మనకు. ఇక్కడ ఎక్స్పెన్సివ్ పెట్టాలి. బిర్యానీ చూసారు కదా, 350 రూపాయలంట ఒక్క బ్యాంబో బిర్యానీ. కానీ ఇద్దరు తినొచ్చంట, దానికైతే ఇబ్బంది లేదు. అది కూడా బాస్మతి రైస్ పెట్టారు వాళ్ళు. ఇంకోటి ఏమంటే మనం ఇక్కడ వంటలు కూడా చేసుకోవడానికి లేదు, అటవీ శాఖ కాబట్టి ఇక్కడ మనము స్టవ్ తెచ్చుకొని వండుకొని మనం తినడానికి కూడా సౌకర్యం లేదు. నా ఒపీనియన్ ఒకటేనండి, నేను మీ అందరికి ఒకటే సజెస్ట్ చేస్తాను. ఏమంటే ఇంత దూరం రావాలంటే చాలా కష్టపడాలి. అయినంత వరకు నేనైతే వీడియో కవర్ చేసి పెట్టేశాను మీకోసము. ఇంకా ఇక్కడికి వస్తే మనం గుడిసె చూడాలనుకున్నాం, గుడిసె చూడలేకపోయాము. అదొక్కటే నాకు మిస్ అయింది అనేసి నాకైతే బ్యాడ్ హ్యాపీగా ఇదిగా ఉంది. కానీ ఏదేమైనా నెక్స్ట్ టైం కవర్ చేద్దాము. లేదంటే ఇదే లాస్ట్ మారేడుమిల్లికి రావడము చాలా ఇబ్బంది అండి. రావడం వాకబుల్ చాలా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఇంకా ఎక్కడైనా మీరు ట్రావెల్ తీసుకోవాలంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్. జస్ట్ 7 కిలోమీటర్లకే ఇక్కడ వచ్చేసి 800 రూపీస్ ఛార్జ్ చేస్తారంట ఆటోకి. పిలుచుకొని వెళ్ళిపోతారంట జస్ట్ 7 కిలోమీటర్స్కే. సో ఇలా ఎక్స్పెన్సివ్ అనేది చాలా ఉంటుంది. ఇంకా వీళ్ళకి కూడా మనలాంటి వాళ్ళు టూరిస్ట్ వాళ్ళం వస్తేనే కదా వీళ్ళకి కూడా జీవనాధారం అయితే ఉంటుంది. సో నేను వాళ్ళకి తప్పు పట్టడం లేదు, ఇలా ఉంటుంది అంటున్నా. నేను ట్రావెలింగ్ చేస్తే ఇలా ఉంటుంది. మీకు ఇంట్లో కూర్చొని చూడడానికి అయితే మంచి సౌకర్యం, మంచి ఛానల్. సో మోసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కదా మరి. వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు కూడా వేరే వేరే లెవెల్ అయితే మనకు లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎక్కడైనా మనం ఫొటోస్ దిగచ్చు, చాలా మెమొరబుల్గా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ అయితే పీస్ఫుల్ ప్లేస్ అండి. మనము కాశ్మీర్కో ఊటీకో వెళ్ళినట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మారేడుమిల్లి అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్, కానీ ఏమంటే కష్టం అయితే ఎక్కువ పడాలి. బిస్మిల్లా రెస్టారెంట్ అండి. ఇక్కడైతే మనకు బ్యాంబో బిర్యానీ అయితే తీసుకుంటున్నాం. 400 అంట ఇక్కడ. సో మేము కూడా ఒక బ్యాంబో అయితే ఆర్డర్ ఇచ్చాము. అయిపోయిందా అన్న? అయిపోయిందా? రెడీయా? సో రోజుకి ఎన్ని బ్యాంబోస్ అయిపోతాయి మీకు? ఈ సినీ ఆదివారం అయితే మినిమం 100-150 పైన అవుతాయండి, 200 పైన అవుతాయి. అంతమంది వస్తారా? గట్టిగా ఉంటారు. ఓకే. మామూలుగా అయితే మామూలు టైంలో అయితే తక్కువ అండి, మినిమం ఒక 10-15 అలా అవుతాయండి. 10-15 అంతే. సాటర్డే సండే ఎక్కువ అనుకుంటా. సాటర్డే సండే అయితే 150 వరకు. బిర్యానీ మన గోంగూర, ఇప్పుడు గుంటూరు స్టైల్లో గోంగూర కూడా ఉంటుంది. దమ్ అండి, దమ్ము, హైదరాబాద్ బిర్యానీ. ఓకే. ఇది కూడా ఇది రైస్ మామూలు రైసా? బాస్మతి రైస్. బాస్మతి రైస్ ఇందులోనే కుకింగ్ అవుతుందండి. ఇది రైస్ ఎంత పడుతుంది దీంట్లో? హాఫ్ కేజీ పడుతుందా? హాఫ్ కేజీ ఉంటుంది మేడం. హాఫ్ కేజీ రైస్. చికెన్ వచ్చేసి ఒక 350 గ్రామ్స్. 350 గ్రామ్స్. ఒక 8 పీసెస్ ఉంటాయండి. 50 గ్రామ్స్ పీసెస్. ఒక 8 పీసెస్ దాకా ఉంటాయండి. దమ్ కింద వస్తుందండి బిర్యానీ. దమ్ కింద వస్తుంది. సో బిర్యానీ అయితే చూడండి బ్యాంబో నుంచి బయటికి తీస్తున్నారు. వావ్, సూపర్గా ఉంది కదా కలరింగ్. ఇక్కడ చూడండి, ఒక బ్యాంబూ తీసుకుంటే ఇద్దరికైతే సరిపోతుంది. సర్వ్ చేయండి అన్న, టేస్ట్ చూద్దాం. సో స్టార్టింగ్ మనం ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఇదే బ్యాంబూ బిర్యానీ అయితే తినడం. చాలామంది పిలుస్తున్నారు రండి 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 అనేసి. మనమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. ఎందుకంటే కూర్చోడానికి మనకు బాగా క్లోజ్ మేడం. అవునండి. గుడ్స్ లాంటిది ఇంకో వ్యూ పాయింట్ ఉందండి, చావిడికోట అని వ్యూ పాయింట్ అండి. అది కూడా మార్నింగ్ సన్ రైజ్ ఉంటుంది. బాగుందండి, తినేసాం. బ్యాంబో చికెన్ బిర్యానీ అయితే తినేసాము. ఆల్మోస్ట్ మనకు అలవాటే బ్యాంబోస్ బిర్యానీ చేయడం, అంతే కదండి. సో అలాగే వాళ్ళు కూడా చేశారు. టేస్ట్ అయితే బాగానే ఉంది. బిస్మిల్లా రెస్టారెంట్, ఈయన ఇంకా బాగా చేస్తారంట. సో బిస్మిల్లా రెస్టారెంట్ మారేడుమిల్లిలో. హలాల్ ఫుడ్ కావాలంటే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి గుడిసెకి వెళ్ళాలంటే 5K అయితే ఛార్జ్ చేస్తారంట. హిల్ స్టేషన్కి అయితే పిలుచుకొస్తారంట వాళ్ళు. ఒక వాహనానికి అయితే 5K. ఇలా కొన్ని ఛార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ అన్నీ బంద్ అండి. జలతరంగి వాటర్ ఫాల్స్, అమృతధార అన్నీ అయితే క్లోజ్ చేసేసారనమాట. ఏది ఓపెన్లో లేదు. మనం వచ్చింది బ్యాడ్ లక్, మన బ్యాడ్ లక్. టైం సరిలేదు. వారం రోజుల నుంచి అయితే వర్షాలు పడుతున్నాయంట. ఈ వర్షాల కారణంగా అయితే 15-20 డేస్ వరకు అయితే క్లోజ్ చేశారంట. ఇంకా వర్షాలు అలాగే కొనసాగితే ఈ క్లోజింగ్ కూడా అలాగే కొనసాగుతూ ఉంటాయన్నమాట. ఏమండి మీకు ఎలా అనిపించింది? బాగుందా? సో మేమైతే ఫుడ్ అయితే కడుపు నుండి తిన్నాం. ఇద్దరం తిని కూడా మిగిలింది. ఇంకా కొద్దిగా ఉంటే నేనైతే పక్కన మా ఫ్రెండ్ వచ్చింది కుక్క, అక్కడ తింటుంది చూడండి, బ్యాక్ సైడ్ తనకి పెట్టేశారనమాట. ఇంకా మారేడుమిల్లి విజిటింగ్ మొత్తం అయితే అయిపోయిందనమాట. ఇంకేమంటారు? ఏం లేదు. అవుట్రో అన్న ఇవ్వండి బాబోయ్. ఈ మధ్య నా ఎంట్రోకి రావడం లేదు, అవుట్రోకి రావడం లేదు, ఎందుకలా? ఏమి ఇచ్చేస్తా ఉంటారు? ఉండండి, మైక్ అన్నా ఇస్తారు.
చెప్పండి. సో ఇదేనండి మన వీడియో. మారేడుమిల్లి మొత్తం విజిటింగ్ చేయడం జరిగింది. వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే మోహసిన్ అఫీషియల్ వన్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్. మళ్ళా వచ్చే వీడియోనే కాదు, ఇంతకు ముందు పెట్టిన వీడియోకి కూడా మంచిగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.